బాబాయ్ నమస్తే, ఏం చేస్తుంటారు? నేను రియల్ ఎస్టేట్ అయ్యా. ఓకే, కూటమి ప్రభుత్వం వచ్చింది, 18 నెలలు అవుతుంది. ఎలా ఉందంటారు ఈ కూటమి ప్రభుత్వ పాలన? బాగానే ఉంది, బాగానే ఉంది. ఏ విషయంలో బాగుందంటారు? ఏ విషయం అయినా కానీ ఇప్పుడు జరుగుతున్నాయి పనులు, చక్కగా జరుగుతున్నాయి. చేయాల్సినవి రైతులకు కానీ రైతు భరోసా కానీ పడతాయి, మాగుపడ్డాయి. ఏంది బాబాయ్, అసలు రైతులను మోసం చేస్తున్నాడు, వెన్నుపొడి పొడుస్తున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి ఒక పక్కన ప్రచారం జరుగుతుంటే మీరేం పండి అంటున్నారు? అనుకున్న వాళ్ళు చూపించమంటారా ప్రూఫ్? ఓకే, ఉంటారుగా ఈ రోజులు ఉంటారుగా, దానిలో దానికి ఉంటారు. ఇదిగో చూడు, 5,000 2,000 7,000 పడ్డాయి లేదా? చూసుకో లేదా, చూపించాగా రియల్గా. అబద్ధం చెప్పాల్సిన పనే ఉంది. ఓకే, మరి ఏంది బాబాయ్, మరి రైతులను ముంచాడు చంద్రబాబు నాయుడు, 10,000 కోట్లు ఎగ్గొట్టాడు మరి రైతులకి అని చెబుతున్నాడు కదా. మరి నిన్న జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ అదే కదా. చూపించమని రుజువు చేయమను, తప్పే ఉంది. ముంచిన ఏదో చూపించాలిగా, చూపించకుండా ముంచానంటే అట్ట. నేనున్నప్పుడే రైతులు బ్రహ్మాండంగా ఉన్నారు, ఈ కూటమి ప్రభుత్వ పాలనలో రైతులు ఇబ్బంది పడుతున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి పదే పదే ఒత్తి చెప్తున్న మాట. మరి కరెక్టే, 160 170 11కి ఎందుకు పోయాడు? బాగు చేస్తే చెప్పు. ఎలాగెళ్ళాడు? మిషన్ల ప్రాబ్లం అంటున్నారు. మిషన్లా అంటే నువ్వు చేసినప్పుడు 151 వచ్చినప్పుడు మిషన్ ప్రాబ్లం లేదా? చెప్పు. మిషన్ల ప్రాబ్లం లేదా అంటారు. చూస్తే కనుక మరి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ 18 నెలల కాలంలో పరిపాలన మీద దృష్టి పెట్టకుండా ప్రజల్ని హింస పెట్టడానికే దృష్టి పెడుతుంది అంటున్నారు కదా. హింస పెట్టింది చూపించమను, ప్రూఫ్లు రుజువు చేయమను, తప్పే ఉంది. సంక్షేమ పథకాలు అమలు చేయటం లేదు, మొత్తం రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తుంది అంటున్నారు కదా. అంటున్నారు కదా. రైతు భరోసా పడ్డాయి, మాకు బడి చూసావుగా. మరి పింఛన్లు ఇస్తున్నారు, ఆర్టీసీ ఫ్రీగా తిప్పుతున్నారు, ఆటోలో డబ్బులు వేసాడు, రోడ్లు చేస్తున్నాడు, ఇవన్నీ చేస్తున్నాడుగా. చెప్పు, ఏమన్నా డూబులా లేకపోతే ఏమన్నా గ్రాఫిక్సా? ఇలా ప్రభుత్వాన్ని విమర్శించే పని ఎందుకు పెట్టుకున్నారంటారండి? వాళ్ళకి గిడతల్లా అది అంటే గిట్టకపోవటమే అంటారా, లేదంటే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం అనుకోవచ్చు అంటారా? ఇబ్బంది పెట్టేది ఏముందో అట్ట. ఇప్పుడు వాళ్ళు గ్రాఫిక్స్ అని ఎట్లా అంటున్నారు, మనకు గెలిచింది అదే వాళ్ళు చేసేది. మరి జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే ఈసారి 2029 అధికారం మాదే అని అంటున్నాడు కదా. మరి ఏముంది, 10 కూడా అంటాడు. మరి అధికారం మీద అయితే ఎందుకు 11 సీట్లు పడిపోయావు? 11 సీట్లు మరి పోరాటం చేస్తాం, ప్రజల తరఫున పోరాటాలు చేస్తాం మేము అంటున్నారు కదా. ఈ తప్పే ఉంది, చెయ్యి చూడు. లేదు లేదు లేదు, అవకాశం లేదు. ఎందువల్ల అంటారు? ఎందువల్లంటే పనులు చేస్తున్నారు కదండి, వాళ్ళు మంచి పనులు చేసేవాడు ఓట్లు వేస్తారుగా. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే కనుక ఈసారి నేను వస్తే కనుక 2.0 చూపిస్తాను అంటున్నాడు కదా. చూపించింది ఆయన వచ్చేది లేదు, చూపించేది లేదు. ఎందుకు ఇంకా ఆయన మాటలే అంటారా? అంతే. ఏం సార్, ఇప్పుడు ఆల్రెడీ రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు నానా హంగామా చేస్తుంటే చేస్తారండి, చేయకుండాంటారు. ప్రతిపక్షం కదా, చేయాలి, చేస్తేనే మంచిది. నిజాలేదో బయటకు వస్తాయి, అంతేగా. అవునా, అంతేగా. వాళ్ళు చేసేది అబద్ధమా నిజమనే జనానికి కూడా తెలుస్తుందిగా. అంటే ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే కనుక ప్రతి గ్రామానికి వెళ్తాను, రచ్చబండ కార్యక్రమం పెడతాను, ప్రజలతో మమేకం అవుతాను అంటున్నాడు. అది సాధ్యమయ్యే పనే అంటారా? అది సాధ్యం కాదు, అది అయ్యే పని కాదు. ఎందువల్ల నువ్వు చేసింది ఏది? వచ్చి అడుగుతారుగా. ఇప్పుడు మా ఊరు వచ్చాడు, నువ్వు ఎప్పుడైనా ఒక పని చేస్తేగా ఇది మంచి పని చేసాడా అని చూపించడానికి ఏది? సచివాలయాలు కానీ, ఆర్బీకే కేంద్రాలు కానీ, ఆరోగ్య కేంద్రాలు కానీ ఇవన్నీ నేనే కట్టాను, వీటన్నిటిని నిర్వీర్యం. ఇది ఎప్పుడు కట్టింది? మేము పుట్టినప్పుడు కట్టింది. ఇది రంగులు వేసుకుంటేట అయ్యి ప్రూఫ్లే. ఇప్పుడు ఇది మేము పుట్టినప్పుడు కట్టింది, ఇది ఇక రంగులు వేసాడు, ఆయన కట్టిందా? అంతే. రంగులు వేసుకోవడం తప్పితే చేసింది లేదు. మా పరకంలో కట్టింది లేవు, చూపించమని వచ్చాయని. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి 2027 నుంచి పాదయాత్ర చేస్తాను, ప్రజలతో మమేకం అవుతాను అంటున్నాడు. మరి పాదయాత్రను ప్రజలు ఎలా స్వీకరించే అవకాశం ఉంది? ఏమండి, మంచి పని చేసినోడే సహకరిస్తారు. మంచి పని చేయాలని ఈడు ఎందుకు పోయినసారి ఏం చేశాడు, ఇప్పుడు అదే చేశాడు అంటారు. అంతేగా, అంతేగండి, అంతేగా. సరే, ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుంటే కనుక మరి ఈ మధ్యకాలంలో చూసుకుంటే కనుక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో రాక్షస పాలన పెరిగిపోయింది, అక్రమాలు పెరిగిపోయినాయి, అన్యాయాలు పెరిగిపోయినాయి అంటున్నారు కదండి. అంటున్నారు ఏది జరిగింది చూపించాలిగా, జరిగింది చూపించాలి కదండి.
అంతా దోచుకో దాచుకో పంచుకో తినుకో అంటున్నారు కదా. కానీ దోచుకున్న డబ్బులు దాచుకున్న డబ్బులు బయట పెట్టి చూపించాలి కదండి ప్రభుత్వాలకి. ఇప్పుడు వాళ్ళు దోచుకున్నారు, డబ్బులు చూపిస్తున్నారుగా. మరి వీళ్ళు చూపించి ఇప్పుడు దూసుకుని చూపించాలిగా. ఎక్కడ దాచామో ఎక్కడ దోచుకున్నావు, వాళ్ళు లెక్కర్ స్కామ్ చేసినవి ఇవన్నీ మైనింగ్లు ఇవన్నీ చూపిస్తున్నారు వాళ్ళు. నువ్వు కూడా చూపించు. ఇప్పుడు జరిగే ప్రతి దాంట్లో దోపిడీయే జరుగుతుంది అంటున్నారు కదండి. అంటే ఇప్పుడు నువ్వు అన్నావు తప్పలేదు, ఇప్పుడు అది కరెక్ట్ చేయాలిగా, నిర్ధారణ చేయాలిగా. ఇప్పుడు మన కోర్టు కిందకి వెళ్ళాను నిన్న, స్కామ్ ఉందని వెళ్ళింది, లేదా వెళ్తావా? వెళ్ళవుగా. అట్లా చూపించు నువ్వు కూడా. ఆ కోర్టు కంటే కనుక అది నా మీద పెట్టిన అక్రమం కేసు అంటున్నారు కదా. అరే వీళ్ళు కూడా అదే అంటారు, చూపించమంటున్నారు అక్రమ కేసులు ఏందో. అంతే తప్పితే ఏం లేదంటారు. లేదు ఏం లేదు. మరి ఓవరాల్ గా ఏం చెబుతారు? మరి ఈ కూటమి ప్రభుత్వం 18 నెలల్లో పూర్తిగా విఫలమైపోయింది, ఎవరికి ప్రజలకు ఉపయోగపడలేదు అంటున్నారు. మరి ఓవరాల్ గా ఏమంటారు? ఈ కూటమి ప్రభుత్వం బాగానే ఉందని చెప్తున్నాను నేను. ఒక్క మాటే కాదు. అది మరి జగన్మోహన్ రెడ్డి వస్తే కనుక ఈ 2.0 రప్ప దాని గురించి ఏం చెబుతారు? ఆయన వచ్చేది లేదు, రఫ లేదు, రెండు లేవు, రప్ప లేదు. లేదు.